దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుదత్త జయ గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆలయము శ్రీ చంద్రల పరమేశ్వరి అమ్మవారి ఆలయము. ఈ అమ్మవారిని చంద్రలాంబ అమ్మవారు అని కూడా పిలుస్తారు. ఈ చంద్రలాంబ అమ్మవారి గురించి మనకి గురుచరిత్ర 44వ అధ్యాయంలో ప్రస్తావన వస్తుంది అండి. గురుచరిత్ర 44వ అధ్యాయంలో ఏముంటుందంటే, నందిశర్మ అనేటటువంటి బ్రాహ్మణుడికి కుష్ఠవ్యాధి వస్తుంది. అప్పుడు అతను తుల్జాపూర్ భవానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అమ్మవారిని సేవిస్తారు. అప్పుడు ఆ అమ్మవారు కలలో కనిపించి, నీవు చంద్రల పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళు, అప్పుడు నీకు కుష్ఠవ్యాధి నయమవుతుంది అని చెప్పేసి అమ్మవారు చెప్పగానే నందిశర్మ ఈ చంద్రల పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చి చాలా రోజులు ఈ అమ్మవారిని సేవిస్తూ పూజలు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మవారు ఇతనికి కలలో కనిపించి, నీవు గానగాపూర్లో ఉన్నటువంటి దత్తావతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే నీకు తప్పకుండా కుష్ఠవ్యాధి నయమవుతుంది అని చెప్పేసి ఈ చంద్రల పరమేశ్వరి అమ్మవారు నందిశర్మకి కలలో కనిపించి చెప్తారు. అప్పుడు ఈ నందిశర్మ చాలా అనుమానంగా, దేవతలే నయం చేయలేనటువంటి నా కుష్ఠవ్యాధిని ఈ మానవ మాతృడు ఏం నయం చేస్తాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళాడు. అప్పుడు చంద్రల పరమేశ్వరి అమ్మవారి దగ్గర ఉండేటటువంటి పూజారులకు కూడా అమ్మవారు కలలో కనిపించి, ఈ నందిశర్మని గానగాపూర్లో ఉన్నటువంటి నృసింహ సరస్వతి స్వామివారి దగ్గరికి పంపండి, అప్పుడు అతని కుష్ఠవ్యాధి నయమవుతుంది అని చెప్పేసి ఆ పూజారులకు చెప్తుంది. అప్పుడు ఆ పూజారులు బలవంతంగా నందిశర్మని నృసింహ సరస్వతి స్వామివారి దగ్గరికి పంపిస్తారు. అప్పుడు నృసింహ సరస్వతి స్వామివారు ఇతనికి చెప్తాడు, నువ్వు సంగమంలో స్నానం చేసి రా అని చెప్పేసి చెప్పగానే సంగమంలో స్నానం చేసి రాగానే ఈ నందిశర్మకి కుష్ఠవ్యాధి నయమవుతుంది. అలా నృసింహ సరస్వతి స్వామి వారి ఆశీర్వాదం వలన ఈ నందిశర్మకి కుష్ఠవ్యాధి పూర్తిగా నయమైపోతుంది. ఈ చంద్రలాంబ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందంటే, గుల్బర్గా నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉందండి. నల్వార్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, మరియు యాద్గిర్ నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉందండి. ఎప్పుడైనా మీరు తప్పకుండా ఈ చంద్రలాంబ అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుదత్త జయ గురుదత్త. దిగంబర దిగంబర